మరోసారి ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతా ఉన్నా. మన పార్లమెంటు యావత్ తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుందో మనం దిక్సూచి చేసినాం. తెలంగాణకు మొత్తం మన రాష్ట్ర బీజేపీకే మనం దిక్సూచి. కాబట్టి ఫీల్ ప్రౌడ్. మీరందరూ బాగా పనిచేసిండ్రు. చిన్న చిన్న ఉంటే వేరే విషయం. ఆడొకడు వచ్చిండాడు ఈ జమాతులు మన్ను మశానం ఉంటాయి కదా, వీళ్ళవి తుర్కోళ్ళవి గడ్డముంటుంది, మీసాలు ఉంటాయి చూడు. వచ్చిరాట బీజేపీకి వెళ్తుందని నేను అందరికీ అరే మనం మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరికి మీ కూడా ఇల్లు కట్టిద్దామా అని చెప్తుంటే వచ్చి ఈ నా కొడుకులో చెడగొట్టిరు. ఆ జమాతో గిమాతో ఇస్లామో ఏదో ఉన్నది పేరు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న కారణాలు. మన ప్రయత్నం మనం చేసేసినాం కదా. మనం ఏమి కమ్యూనల్ పాలిటిక్స్ చేయలేదు కదా, హిందూ ముస్లిం చేయలేదు కదా, కుల రాజకీయాలు చేయలేదు కదా. చేసిందోడు తుర్కోడు చేసిండు. రేపు ఓడన్న బీజేపీ కమ్యూనల్ పార్టీ అంటే దౌడ బెదిలు కొట్టాలి. కుల రాజకీయాలు కూడా చేయలేం మనం. మన పార్టీ సిద్ధాంతం. నేను ఏడ కూడా కుల మీటింగ్లకు పిలిచిరు నన్ను. నేను కుల మీటింగ్లకు రానని చెప్పిన. 2 అంశాలు. కుల రాజకీయాలు చేయకున్నా ఎలక్షన్లు గెలవగలుగుతాం, డబ్బులు పంచకున్నా ఎలక్షన్లు గెలవగలుగుతాం. గాలి వచ్చినప్పుడు గాలికి వ్యతిరేకం పోయి ఇంతో అంతో గాలిని ఆపిన నియోజకవర్గం మనది, కాంగ్రెస్ గాలి. కాబట్టి అందరు గర్వంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తల ఎత్తుకొని తిరగండి. రానున్నది మనదే. మన మామూలు నాయకత్వం లేదు మనకు. మన నాయకత్వం చాలా బలంగా ఉన్నది. తెలంగాణలో మనం చేసుకున్న కొన్ని తప్పుల వల్ల మనం వీక్ అయినాం కాబట్టి, కానీ ఎవ్వరు చేయలేదు. ఇది ప్రో కాంగ్రెస్ ఓటు అనుకోని నేను ఇది యాంటీ కేసీఆర్ ఓటు. కాంగ్రెస్ ఓటు గెలవగలుగుతాడన్న నమ్మకం వాళ్ళకి ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ ఓటు వేసారు రాష్ట్రం అంతా. మన దగ్గర లేకుండే మనం చాలా మన పార్టీ సిద్ధాంతానికి తగ్గట్టు మనం ఎలక్షన్లు కొట్లాడి ఇవాళ 62,000 ఓట్లు మనం సంపాదించినాం. సో డోంట్ వరీ. పోయినసారి ఎన్ని వచ్చినాయి అసెంబ్లీకి? ఏమమ్మా సునీతమ్మ? 16,000. 400% పెరిగింది. 4 ఇంతలు పెరిగింది పార్టీ. కాంగ్రెస్ గాలిలో 4 ఇంతలు బీజేపీ పెరిగింది. రేపు పార్లమెంట్లో మోదీ గాలి ఉంటుంది. నాకంటే ఇంకా మీకే తెలుసు. ఇప్పుడు ఇటు ఎత్తాం మళ్ళీ అన్నారు, మళ్ళీ అన్నారు. ఇప్పుడు ఇటు ఎత్తాం అప్పుడు అటు ఎత్తామని మళ్ళా బుర్రలు కూడా అన్నారు. ఇప్పుడు ఇటు ఎత్తాం అప్పుడు అటు ఎత్తాం. ఇప్పుడు కూడా ఇటు ఎత్తాం అప్పుడు కూడా ఇటు ఎత్తాం అన్న కాడికి మనం వచ్చిన రోజు మనం గెలుస్తాం అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్లు అన్నారు, ఆర్మూర్లు అన్నారు, మన నిజామాబాద్లో అన్నారు, కొరుట్లలో ఆల్మోస్ట్ అన్నారు. 3,000 వచ్చే బాల్కొండలో 35,000 ఎన్నో వచ్చినాయి, 40,000. ఇక్కడ 4,000 వచ్చేయినాయి కాడ 42,000 వచ్చినాయి. 10,000 వచ్చిన నిజామాబాద్ రూరల్లో 52,000 వచ్చినాయి. కాబట్టి పార్టీ 90,000 2018 అసెంబ్లీ ఎన్నికలలో 90,000 వచ్చినాయి. 3,70,000 ఓట్లు. 4 ఇంతలు కొరుట్లనే కాదు, పార్లమెంట్ మొత్తం 400% భారతీయ జనతా పార్టీ పెరిగింది.